గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, అమరావతి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎన్ని రకాలుగా ఏడవాలో అన్ని రకాలుగా ఏడుస్తూనే ఉన్నారనమాట. అంటే ఒక ప్రాంతం మీద, ఒక రాజధాని మీద నిజంగా ఎంత ఆక్రోశం ఉంటుందని చెప్పి నాకైతే ఇప్పుడు దాకా ఎవరితో అనిపించలేదు. అప్పుడు తెలంగాణ, అప్పుడు ఆంధ్రుల మీద కేసీఆర్ అలా ఎలా అయితే ఏడ్చాడో, అలాగే అమరావతి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళని తెడుస్తున్నారు. కేసీఆర్ అవును. ఆంధ్రాకి ఎంత ద్రోహో, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అమరావతికి అంత ద్రోహులు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాత్రం సమూలంగా నాశనం చేయకపోతే డెఫినెట్గా రేపొద్దున మన ఆంధ్ర భవిష్యత్తుకు కూడా చాలా దెబ్బ. సో ఇదంతా ఒక పక్కన పెడదాం సార్. ఈ కొమ్మినేని శ్రీనివాస్ అనేవాడు జర్నలిస్టు. అతను ఇప్పుడు కాదు, మనం 20-30 సంవత్సరాలుగా మీడియాలో చూస్తానే ఉన్నాం. అతనికి ఎందుకో చంద్రబాబు అంటే మాత్రం విపరీతమైన ఏడుపు. అసలు ఎంత ఏడుపు అంటే, లక్ష్మీ పార్వతి మించి కూడా చంద్రబాబు మీద ఏడ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కొమ్మినేని శ్రీనివాస్. అవును. ఆ, అసలు అమరావతి మీద అలాంటి కామెంట్లు చేయించి ఈ రోజు మాత్రం శుద్ధపూసలాగా మళ్ళా వచ్చి మేము ఇలా అనుకోలేదు, అసలు సాక్షిలో ఎప్పుడు హుందా ఉండే డిబేట్లు జరుగుతూ ఉంటాయి, ఇలా జరిగింది, నన్ను క్షమించండి, దాన్ని మా మేనేజ్మెంట్ అంటాం మాత్రం మీరు తప్పు, మా మేనేజ్మెంట్ అనకూడదు, అది ఇదని చెప్పి మాటలు చెప్తా ఉన్నాడు సార్. ఎందుకు అనకూడదు సార్? అవును. ఆడిని వాళ్ళ మేనేజ్మెంట్ని రోడ్ల మీద కూడా తీసుకొని కొట్టాలి మామూలుగా చూసుకుంటే, ఆ మాటలు చేసినందుకు, అది టెలికాస్ట్ చేసినందుకు. ఎందుకంటే చేబ్రోలు కిరణ్ చేసినప్పుడు వీళ్ళంతా కూడా ఇంతకన్నా ఎక్కువ ఏడ్చారు. వీళ్ళందరూ ఇంత కూడా అవును. ఎక్కువ ఆక్రోశం తెచ్చుకున్నారు. ఆ రోజు అవును. మీరు కూడా చేబ్రోలు కిరణ్ చాలా ఖండించారు. చేబ్రోలు అవును. కిరణ్ అరెస్ట్ చేయాలని మీరు చెప్పారు. మరి అవును. అలాంటప్పుడు ఇలాంటి కొమ్మినేని శ్రీనివాస్ని, ఎవరైతే ఇంకో జర్నలిస్ట్ ఉన్నాడో వాడిని, ఆ మీడియా వాళ్ళని ఏం చేయాలి సార్ ఈరోజు? ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. కిరణ్ కుమార్ కి అరెస్ట్ చేసి ఏ రకంగా శిక్ష విధించేటట్టు చేశారో, రిమాండ్ కి పంపించారో, వీళ్ళ మీద కూడా అలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. కాకపోతే ఈ కొమ్మినేని శ్రీనివాసు, లేకపోతే ఈ ఇష్యూ ఎత్తి మాట్లాడిన ఆ వివిఆర్ కృష్ణరాజు అనే అతను, ఆ జర్నలిస్ట్ గాని, వీళ్ళు కేవలం ఫేస్ చూపిస్తూ ఉన్న వీళ్ళు ఒక పావులు మాత్రమే. దీని వెనక అసలైన కుట్ర జగన్మోహన్ రెడ్డిది ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంలో ఉంది. మీరు గత కొన్ని ఆ, వారాల కిందటి నుంచి, నెలల కిందటి నుంచి కానీ ఆంధ్రజ్యోతిలోను బయట, యాక్చువల్గా నేను కూడా వీడియో చేశాను మన కుటుంబద్దల ఛానల్లో కూడా. ఈ కొంతమంది తీసేసిన తహసీల్దార్ అంట అని ఓ సినిమాలో కామెడీ ఉంటుంది. అలాగా రిటైర్డ్ కొంతమంది ఐపీఎస్ని, ఐఏఎస్ని పోగేసి మా ఆ, మన హైదరాబాద్ లోనే ఈ కావూరి హిల్స్ లో ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ లో ఫోనులు, కార్లు లేకుండా ఎవరైనా డ్రాప్ చేయటం కానీ, లేకపోతే క్యాబ్ లో రావటం కానీ చేసుకుని అక్కడ ఒక మీటింగ్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని జాకీ లేసి లేపటం ఎలాగా అనే దాని మీద కానీ, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద పడి ఏడవటం ఎలాగా అనేది దాంట్లో కానీ కొన్ని ప్లానింగ్లు, కొంత మంత్రాంగం చేస్తా ఉన్నారు. అందులో ఒక భాగంగానే దీన్ని కూడా చూడాలి. నేను పొద్దున్న మన కుండబద్దల ఛానల్లో కూడా వీడియో పెట్టా. దీని వెనకున్న కుట్ర కుతంత్రం మొత్తం జగన్మోహన్ రెడ్డిది, వీళ్ళు కేవలం పావులు మాత్రమే. అందులో కృష్ణరాజు మాట్లాడిన మాటలతోటే బయటపడిపోయింది. ఇప్పుడు సాక్షి డిబేట్ లో ఈ ఇష్యూ ఎత్తి మాట్లాడాడు అంటే కృష్ణరాజు ఇంట్రెస్ట్ కాదండి. అది జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్ట్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ఇంట్రెస్ట్. అమరావతిని ఏదో ఒక రకంగా ఆపటం కోసం వాళ్ళు చేసిన కుటిల యత్నాలు అనే దాంట్లో ఇది కూడా ఒక భాగమే. ఎక్కువగా చర్చ దీని మీద నడిచి సోషల్ మీడియాలో ఇటు రిటార్ట్ ఇవ్వటానికి కూటమి పార్టీల నుంచి వచ్చింది కానీ, లేకపోతే మనలాగా న్యూట్రల్ జర్నలిస్టులు చేసే దాని మీద కానీ, యాక్చువల్లీ నేను జర్నలిస్ట్ ఏం కాదు. ఫోర్స్ఫుల్లీ నేను ఈ కుండబద్దల ఛానల్ నడుపుకోవటానికి మా నాన్న స్థాపించిన దీన్ని కొంచెం ఇంకొంచెం ముందు అడ్వాన్స్డ్ గా తీసుకెళ్ళడానికి వచ్చినండి. నేను ఈ మధ్య కాలంలో వచ్చాను. ఈ జర్నలిజంలో నాకు అసలు ఎటువంటి అనుభవం కానీ ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే, సామాజిక పరంగా, రాజకీయ పరంగా నాకున్న అవగాహన ఏదైతే ఉందో, అది నేను నేర్చుకుంది మా నాన్న నుంచి నేర్చుకుంది కావచ్చు, ఈ సభ్య సమాజంలో తిరుగుతూ నాకున్న అవగాహన కావచ్చు, దాన్ని అనాలిసిస్ రూపంలో చెప్పటానికి నేను వచ్చాను. యాక్చువల్ గా నేను జర్నలిస్ట్ కాదు. కాకపోయినా కానీ నాకంటూ ఒక విలువ ఉంది. నాకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ మనిషిని ఘాటుగా విమర్శించకూడదు, అలాగని వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళ ఆ, సొంత విషయాల మీద విమర్శించకూడదు. ఎవరిని విమర్శించినా, ఏ పార్టీలను విమర్శించినా విధానపరమైన విమర్శలే చేయాలని నాకు ఒక రూల్ ఉంది.
ఆ రూల్ కుండబద్దలు ఎప్పుడు పాటిస్తుంది. అలాగనే ఈ వీళ్ళు కూడా జర్నలిజం లో ఉండి గత కొన్ని దశాబ్దాలుగా అందులోనే పండిపోయారు. రేపో మాపో రాలిపోతారు. అలాంటి ఈ ఈ సమయంలో కూడా వాళ్ళు ఇలాగా ఒక విష ప్రచారం చేయడానికి పూనుకున్నారు అని అంటే దాని వెనక పార్టీ విధానం ఉండటం అనేది చాలా ఆ, హేయమైన విషయం. ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలని వీళ్ళు అమలు చేస్తున్నారు ఇక్కడ టీవీలో కూర్చొని. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఎలాగ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అలాగనే ఈ కృష్ణం రాజుకి, ఈ కొమ్మినేని శ్రీనివాసరావుకి స్క్రిప్ట్ వచ్చింది. పోసాని కృష్ణమురళికి స్క్రిప్ట్ పంపించి దాన్ని ఎలాగా వాళ్ళు వీడియోలు చేపించి ఆ తర్వాత ఈ సజ్జల భార్గవ్ రెడ్డి వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఎలా ప్రాపగాండాకు ఉపయోగించుకున్నాడో అలాంటి ఒక ప్రయత్నమే ఇది కూడా. అమరావతి మీద విషం చిమ్మటానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతోంది ఇప్పుడు. అమరావతికి నిధులు రాకుండా చేయడానికి మరొక ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడికి పారిశ్రామికవేత్తలు రాకుండా ఇటువైపు చూడకుండా ఉండటానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. దానికి గాను ఈ రాజధాని గ్రామాల్లో ఎయిడ్స్ ప్రబలంగా ఉందని, ఈ రాజధాని గ్రామాల్లో మొత్తం సెక్స్ వర్కర్ కి ఉంటున్నారని ఎన్జిఓలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కలిపితే 150 ఎన్జిఓలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. నాకు తెలిసిన నెంబర్ 110. అన్ని ఇక అసలు ఇప్పుడు అందులో ఫోర్స్ లో లేకుండా ఒక 50-60 ఉన్నాయి. ఆ ఎన్జిఓలు 150 ఉన్నాయి. అందులో ఒక వ్యక్తి నాకు చెప్పాడని కృష్ణరాజు చెబుతున్నాడంటే అది పచ్చి అవాస్తవం. దాంతో పాటుగా వీళ్ళు ఏదో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక లెక్కలు వచ్చినాయి, ఏదో సర్వేలో లెక్కలు వచ్చినాయి అనే దాంట్లో ఈ కృష్ణరాజు మళ్ళీ ఇంకొక వీడియో పెట్టి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అనే మాట కూడా మాట్లాడారు. అంటే ఈ ఆ లెక్కల ప్రకారంగానే చూసుకుంటే కర్ణాటక మొదటి స్థానంలో ఉంది, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్, మూడు తెలంగాణ ఇలాగా ఉన్నాయి. అందులో కూడా పర్సంటేజ్ కూడా చదవటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 12 ఆ ఉన్న దాంట్ మొత్తంలో 12.5% ఎంతో ఉందనేది ఆ సర్వే లెక్కలు చెబుతున్నాయి. అది రాష్ట్రం అంతటా విస్తరించి వ్యాపించి ఉన్న ఈ వ్యవహారం. పోనీ అది ఈ 2025లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఉందా? వాళ్ళ గత లెక్కలు చూసుకున్నా కూడా ఇలాగనే ఉన్నాయి. అంటే అప్పట్లో వాళ్ళు దీన్ని పెంచి పోషించారని చెప్పాలనా అని అనొచ్చుగా ఇప్పుడు. అప్పుడు అధికారంలో ఉన్న పెద్దలు దీన్ని ఎక్కువగా పెంచి పోషించారని. అసలే ఇక్కడ చాలా రకాలైన ప్రాబ్లమ్స్ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు సతమతం అవుతా ఉంది. దాంతో పాటుగా ఈ అమరావతి మీద విషం చిమ్మటం అనే దాంట్లో ఈ కృష్ణంరాజు చేత వాళ్ళు మాట్లాడించారు ఈ మాటలు. అది జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ అది. అంటే వీళ్ళంతా చెప్పేది ఏంటంటే ఎవరో కృష్ణంరాజు ఎవరో ఒక అనలిస్ట్ మాట్లాడితే దానికి జగన్మోహన్ రెడ్డిని భారతి రెడ్డిని ఎలా ఆపాదిస్తారు, దానికి వాళ్ళకి సంబంధం ఏంటి? అవునండి, ఎవరో పోసాని కృష్ణమురళి మాట్లాడితే మూలాలు ఎక్కడికి చేరిని? ఎవరో వర్రా రవీందర్ రెడ్డి మాట్లాడితే మూలాలు ఎక్కడికి చేరిని? వాళ్ళందరూ సొంతగా మాట్లాడుతున్నారు అనేది మాత్రం పచ్చి అవాస్తవం. కొమ్మినేని శ్రీనివాసు అలాగనే మాట్లాడితే మీరు ముందు చూసుకోండి ఒకసారి. లక్ష్మీ పార్వతి మీద కొంత ఇది నడుస్తున్నప్పుడు డిబేట్ లో ఒక కాలరు ఆవిడ గురించి కొంచెం చెడ్డగా మాట్లాడితే నోరు నొక్కేసుకున్నాడు, తలకాయ బాధేసుకున్నాడు. వామ్మో నువ్వు అలా మాట్లాడకూడదని కన్నెర్ర చేశాడు, అస- నానా హంగామా హైరానా పడిపోయాడు. వాళ్ళ అసలు ఆవిడని అన్నంతగా, వాళ్ళ భార్యని, కొమ్మినేని శ్రీనివాసరావు గారి భార్యని విమర్శించినంతగా రియాక్ట్ అయిపోయాడు ఇక్కడ. అఫ్ కోర్స్ ఆడబిడ్డల మీద మరి ఆయనకి చాలా ప్రేమ ఉంటే ఉండొచ్చు. అలాంటి ఆడబిడ్డలేగా ఏడగొడున్నారు. మరి కృష్ణరాజును వారించలేనందుకు కనీసం అలా మాట్లాడకూడదండి మీరు, మీ దగ్గర ఏం లెక్కలు ఉన్నాయి ఆ లెక్కల్ని చూపించండి అనాలా? అనకుండా కొమ్మినేని శ్రీనివాస్ ఏమన్నాడండి? మీరు ఇలా మాట్లాడుతున్నారు, ఇది కొంచెం ఇదిగా ఉంటుందేమో, ఆ తరువాత మిమ్మల్ని సోషల్ మీడియాలో నీచంగా పోర్ట్రే చేసి మిమ్మల్ని విమర్శిస్తారు అంటే వీడిని విమర్శించే వాడిని వాడు నీచుడు అంటున్నాడు. ఈ నీచుడు ఒక నీచ కార్యం చేసి దాన్ని మళ్ళీ నీచంగా మిమ్మల్ని విమర్శిస్తారు అని అంటున్నాడు అని అంటే దొంగకి పోలీసు ఎప్పుడు వ్యతిరేకంగానే కనపడతాడు కదండి.
ఆ ఒక్క చిన్న లాజిక్ తోటి అర్థమైపోవటం లేదా? యాక్చువల్గా ఇది ఓ పెద్ద స్క్రిప్ట్. అమరావతి మీద ఒక ఆ ఇక్కడ ఇది సెక్స్ వర్కర్లకి నిలయం అని పోర్ట్రే చేయడానికి ఒక విషం చిమ్మే కార్యక్రమం. దాంతో పాటుగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అమరావతి పరిసర ప్రాంతాలు నిండుగా ఎయిడ్స్ ఉంది అనే ఒక ప్రచారం. ఇదేమవుద్ది అని అంటే, రేపు ఏదైనా పారిశ్రామికవేత్త వచ్చేటప్పుడు, ఎవరైనా అమరావతి అభివృద్ధి కోసం నిధులు ఇచ్చేటప్పుడు ఇవన్నీ అడ్డంకిగా కూర్చుంటాయి. యూట్యూబ్ వాళ్ళు వచ్చి ఏఐ యూనివర్సిటీని అమరావతి ప్రాంతంలో పెట్టడానికి ఆ, మరి కొన్ని మాటామంతి నడుస్తున్న సమయంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి యూట్యూబ్ కి మెయిల్స్ పెట్టారు. అమరావతికి వస్తే మీ లేడీ ఎంప్లాయీస్ కి సేఫ్ కాదు, ఇక్కడ మానభంగం చేసేస్తారు, ఇక్కడ దుర్మార్గులు ఎక్కువగా ఉన్నారు, మీ లేడీ ఎంప్లాయీస్ ని కాపాడుకోవటం మీరు విఫలమైపోతారు, అందుకని మీరు ఇక్కడికి రావద్దు అని వాళ్ళకి మెయిల్స్ పెట్టారండి. మరి దాన్ని ఏం చెప్పుకోవాలి ఎవరైనా? ఇది వాళ్ళు స్వయాన స్క్రిప్ట్ రాసి దాన్ని అప్రూవ్ చేసి వీళ్ళతో మాట్లాడించిన మాట. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట ప్రకారంగానే చూస్తే ఎవరో కృష్ణరాజు మాట్లాడితే మాకేం సంబంధం, మా దీనికి ఏం సంబంధం అంటున్నారు చూడండి. అలాగా పోర్ట్రే చేయటానికి ఇది కొమ్మినేని శ్రీనివాస్ ఎత్తాడు అనుకోండి, సాక్షిలో కూర్చొని ఎత్తినందుకు ఆయన్ని నేను కొంచెం ఆ, దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు కృష్ణరాజు అని అంటే బయట నుంచి వచ్చిన వ్యక్తి కదా. అదే ఇప్పుడు మేము కూడా అనేక డిబేట్లకు వెళ్తాం. ఏదైనా ఒక మాట అన్నాం అనుకోండి, ఉదాహరణకి టీవీ5 డిబేట్ లో ఒకసారి నేను సాంబశివరావు గారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ ఆయన జుట్టు నరిసిందని ఆయన ఏదో పెద్ద మేధావి అనుకుంటున్నాడండి అని మాట్లాడాను. నేను ఎప్పుడు అంబటి రాంబాబు గారి గురించో లేకపోతే విజయసాయి రెడ్డి గురించో మాట్లాడితే, తప్పు సార్, మీరు ఆ జుట్టు నరిసిపోవడం అనే దాని గురించి కానీ లేకపోతే వయసు అయిపోయింది అనే దాని గురించి కానీ మీరు మాట్లాడకూడదని ఆయన వారించాడు. మరి అలాంటి వారించటం అనే ఒక అంశం ఇక్కడ ఎందుకు లేదండి? లేకపోవటమే అర్థమైపోతుంది. ఇది వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ అండి. ఆ స్క్రిప్ట్ ద్వారా ఇప్పుడు రే పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. కృష్ణంరాజు ఫోన్ని ఆయనకు వచ్చిన కాల్స్ కానీ ఆయన ఇంతకు ముందు కలిసిన వ్యక్తులు కానీ మొత్తం అండర్ కరెంట్ గా వర్క్ జరుగుతా ఉంది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఆయనకి చేరవేయబడింది అనే విషయం తెలిసింది అని అంటే వీళ్ళు కాక దోషులు ఇంకెవరు అవుతారు? అది కాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు అతలాకుతలంగా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎంతకాలం బరాయించాలి, అర్జెంటుగా నాకు ఆ సీఎం చైర్ కావాలి అనే ఉద్దేశంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో అయినా ఒకటి జరిగి ఆ సీఎం చైర్ నా చేతికి వచ్చేస్తే చాలండి, ఇక అప్పుడు ఇంకా నాకు ఇంకేం గొడవ ఉండదు అనుకున్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పోలీసులు కూడా ఆ కోణంలోనే విచారిస్తా ఉన్నారు. ఇది స్క్రిప్టెడ్ వెర్షనే, దీన్ని ఆయన చేత మాట్లాడించింది ఎవరు, మొత్తం నిగ్గు తేల్చాలి అని. ఆ విషయమే నేను కూడా అనుమానించాను నిన్నటి నుంచి. రేపు నేను వాళ్ళ పొద్దున మన కొండబద్దల ఛానల్లో కూడా అదే వీడియో పెట్టాను. ఇంకా చాలా మంది విశ్లేషకులు కూడా దీన్ని ఇది మొత్తం ఖచ్చితంగా స్క్రిప్టెడ్ వెర్షనే, మూడో వ్యక్తి అయిన కృష్ణంరాజు చేత వీళ్ళు మాట్లాడించి వీళ్ళు దాన్ని సమర్థిస్తూ ఉన్నారు అని అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. అసలు ఇక కొమ్మినేని శ్రీనివాస్ విషయానికి వస్తే, ఈయన గతంలో మరి నాగార్జున యూనివర్సిటీలో మరి జగన్మోహన్ రెడ్డి భజన చేసిన రోజున అది కూడా అధికారికంగా కొన్ని పదవుల్లో ఉండి ఆ తర్వాత ఆయన రాజీనామా చేసి మళ్ళీ సాక్షికి వెళ్ళిపోయాడు అనుకోండి, అది వేరే విషయం. ఈయనకి కూడా గవర్నమెంట్ పదవి ఇచ్చారు కదా. ఇచ్చిన రోజుల్లో ఆయన ఇలాగనే నాగార్జున యూనివర్సిటీలో మాట్లాడుతూ ఉంటే అందరూ వారించారు ఆ రోజున కూడా. ఇదేదో తేడా కొట్టేటట్టుందని ఆయన రాజీనామా చేసి మళ్ళీ సాక్షికి వెళ్ళిపోయి నా పాత పద్ధతిలో నేను ఇలాగనే విషం చెమ్మటం అనేదాన్ని నేను కంటిన్యూ చేస్తానని ఆయన మళ్ళీ సాక్షికి వెళ్ళిపోయాడు. రాష్ట్రానికి పనికొచ్చే పని చేయడం కన్నా చంద్రబాబు నాయుడు మీద, రాష్ట్రం మీద విషం చిమ్మటంలోనే కొమ్మినేని శ్రీనివాసరావు ఆనందం అది ఎక్కువ ఉంది. కొంతమంది కొంతమంది ఉన్నారండి, ఎందుకు చంద్రబాబు నాయుడు మీద అంత విషం చిమ్ముతారో వాళ్ళకే తెలియదు. కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అందులో. ఈ కొమ్మినేని శ్రీనివాసు ఒకడు, మరి అందరికీ తెలిసింది మీకు తెలుసు కదా.
కొమ్మినేని అసలు శ్రీనివాసు. నేను సీఎం కావాల్సింది ఉమ్, చంద్రబాబు నాయుడు మధ్యలో లాగేసుకున్నాడు మా ఆయన దగ్గర నుంచి చేయరు, లేకపోతే మా ఆయన అందులో నన్ను కూర్చోబెట్టేవాడు. ఉమ్, మాటకి ముందు ఒకసారి, మాట తర్వాత ఒకసారి ఆవిడ అంటుంది కదా, నా అదే. భర్త ఎన్టీఆర్, నా భర్త ఎన్టీఆర్ అని. కొమ్మినేని శ్రీనివాసు, లక్ష్మీ పార్వతి, ఉండవల్లి, కేసీఆర్, ఇలా నలుగురికి మాత్రం చంద్రబాబు అంటే విపరీతమైన ఏడుపు. ఆ ఏడుపు అవును. చంద్రబాబు మీద ఉంటే పర్లా, దానితో వీళ్ళు వచ్చి దాన్ని రాష్ట్రం మీద, అమరావతి మీద తీసుకొస్తున్నారు ఆ ఏడుపునంతా. ఇంకా చాలా మంది ఉన్నారండి, లిస్ట్ ఉన్నారు. చదివితే ఆహా. బాగోదు, పేర్లన్నీ అన్ని చెప్పుకుంటే, కాకపోతే అంటే వీళ్ళు వీళ్ళంతా బాగా న్యూట్ భయపడిపోయిన అంటే వ్యక్తులు మన కాబట్టి. మన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు మీద ఏడుపుంటంలో ఎటువంటి ఇది లేదు సార్. ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు. సో చంద్రబాబుని అంతే. వ్యతిరేకించడం జగన్మోహన్ రెడ్డి బాధ్యత. అది ఇలాగా కొంతమంది గతంలో ఐఏఎస్లు ఐపీఎస్లుగా పనిచేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఇప్పుడు అవును. వాళ్ళే కదా జగన్మోహన్ ఉమ్, రెడ్డి చుట్టూతా చేరింది. అవును. అవును. ఎందుకు ఎంతమంది లేరండి అది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, చంద్రబాబు హయాంలో వీళ్ళందరూ మంచి పదవులు అనుభవించిన వాళ్ళే. అదే. అదే. ఆ. ఇప్పటికీ ఒక ఎంఆర్ఓ మా బుద్ధి మారక వెనక జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాడు, గత వారంలో అది బయటపడింది కదా, పెద్ద గోల కూడా అయింది. అవును. ఉహుం, ఓటమి అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది వెనకమాల. ఉహుం, ఆయన ఏం పులివెందుల కాన్స్టిట్యున్సీలో కూడా కాదు అది. అదే. ఉహుం, ఇదిగో ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కాబట్టి పెట్టానని అనుకుంటానికి కూడా లేదు అది. ఉహుం. అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి. యా. ఓకే సార్. అలాంటి ఉమ్, వాళ్ళల్లో ఈ కొమ్మినేని ఒకడు, ఈ కొమ్మినేని శ్రీనివాసరావు. మరి చంద్రబాబు మీద అంత విషం కక్కాలి నేను అంటే, పాముకి కూరల్లో ఉంటదంట. ఉహుం, ఇలాంటి మనుషులకు ఒళ్ళంతా నిలువెల్లా ఉంది. ఉమ్, అనకూడదు కానీ తప్పు. దేవుడు అతన్ని ఆ రూపం కూడా అలాగనే తయారు చేశాడు, మీరు చూడండి. అవును. ఉమ్, బాగా నిండుగా ఒక బెత్తెడ మందాన ఏషియన్ పెయింట్ పూసుకొని, ఉమ్, నోట్లో ఒక తిమ్మిరి బెళ్ళేసుకొని, అని నవ్వులుకుంటూ నువ్వు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? ఉహుం, అలానే ఉంటుంది. ఉమ్, సిగ్గైనా లేదు వాళ్ళకి. మనం ఇలా ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఇలా పనిచేస్తున్నాం ఏంటి అని. అతనికి ఏదైనా సాక్షి మీద అభిమానం ఉంటేనో, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంటేనో, ఆయన ఏం చేయదలుచుకుని చేయొచ్చు. కానీ అమరావతి రైతుల్ని, అక్కడున్న ఆడవాళ్ళని కించపరిచే హక్కు ఆయనకి లేదు కదా. లక్ష్మీ పార్వతి లాంటి ఆడవాళ్ళు కాదా అండి మిగతా ఎవరు? ఉహుం. అమరావతిలో ఉన్న రైతులు, ఆడబిడ్డలు వాళ్ళందరూ లక్ష్మీ పార్వతికి సాటిగారా? అలా మరి వాళ్ళందరూ అక్కడంతా సెక్స్ వర్కర్స్ ఉన్నారని ఈ ఈ నీచుడు మాట్లాడుతూ ఉంటే, ఆయన కనీసం వారించలేదండి, యా. తప్పని కూడా చెప్పలేదండి. అలాంటి మనుషులు ఇప్పుడు మాట్లాడుతుంటే మన పక్కాగా అర్థమైపోతుంది, ఇది స్క్రిప్టెడ్ వెర్షన్. ఖచ్చితంగా ఇది ఒక స్క్రిప్ట్ తయారు చేయబడింది. ఆ స్క్రిప్ట్ ని వీళ్ళు చదివారు అక్కడ. ఉహుం, లేకపోతే కృష్ణరాజుకు మాత్రం ఏం తేటండి. ఉహుం, డబ్బుకు లోకం దాసోహం, పైసామే పరమాత్మ. వీళ్ళందరికీ చిల్లర డబ్బులు పాడేస్తే పెంట మీద పైసాను కూడా నేలకతో అద్ది మరీ తీసుకోగలిగినంత నీచులు వీళ్ళు అందరూ. ఇలాంటి మాట నోటి వెంట వస్తోంది అని అంటే, నోటితోటి అశుద్ధం కక్కేవాళ్ళు వీళ్ళందరూ. అలాంటి ఒక అశుద్ధాన్ని మొన్న ఆయన సాక్షిలో కూర్చొని కక్కాడు. అదే. ఉహుం, ఇలాంటి వాళ్ళందరినీ ఆ స్క్రిప్టెడ్ వెర్షనే ఇదంతా. అదే. ఉహుం, పోసాని కృష్ణమూర్తి క్లియర్ గా చెప్పాడు, మాకు స్క్రిప్ట్ వస్తుంది మేము చెబుతామని. ఉమ్, ఇది స్క్రిప్ట్ వెర్షన్ కాదని ఎలాగనుకుంటాం మనం? ఉహుం. ఇది ఇది ఒక ఎజెండా, హిడెన్ ఎజెండా ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. యా. డెఫినెట్గా సార్, ఇది డెఫినెట్గా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తా ఉంది. సాక్షి కూడా ఎవరు మౌత్ పీసో మనకు తెలియంది కాదు. సో అక్కడి నుంచి వచ్చిన దానికి భారతి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో లేదని చెప్పడానికి మాత్రం ఎవరు కూడా నమ్మే అంత అమాయకులు అయితే ఉండరు. అంగీకరించలేదు. నమ్మే అంత అమాయకులు అయితే ఉండరు. పాపం కొమ్మినేని శ్రీనివాసరావు స్వామి భక్తి చూసి ఎంత చెప్పుంటారని చూసినా సరే ప్రజలకు మాత్రం అర్థమవుతానే ఉంటుంది. థ్యాంక్ యూ. ఆ. థ్యాంక్ యూ.